డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులంతా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. సంఘీభావంగా అశోక్ సార్ సైతం కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ ఎట్లా చూస్తారు? ఒక పక్కన మెగా డిఎస్సి అని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది, వేస్తామని చెప్పేసి ప్రభుత్వంలోకి వస్తే. ఒక పక్కన 11,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఈ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ రద్దు చేయాలి, వాయిదా వేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ప్రభుత్వము నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదు. ఒక జీవన్ రెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేస్తా అంటే అన్నింటికాడ క్యూ కడుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం? 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు 25,000 ఉద్యోగాలు వేస్తామని మీరే చెప్పారు. విద్యార్థులు గాంధీ భవన్ అప్లికేషన్ ఏం పెట్టుకోవాలి, మీరు మెగా డిఎస్ఎల్ ఏం పెట్టుకోవాలి, మీరే 25,000 ఉద్యోగాలు వేస్తామని మీరే మోసం చేస్తారు. వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చారు కదా, ఆ ప్రమోషన్లు కలిపితే 25,000 ఉద్యోగాలు అవుతాయి కదా. మరి ఆ సోయి ఎందుకు ఉండడం లేదు? మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన విద్యార్థులను పక్కన పెట్టి ఎప్పుడో ఇయర్ క్యాలెండర్ ఇస్తారు. ఆ ఇయర్ క్యాలెండర్ క్లారిఫికేషన్ లేదు, అది త్వరలో అని చెప్తున్నారు. కాబట్టి తక్షణమే 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్ నిర్వహించాలా. దానికి అనుగుణంగా 60 రోజుల పాటు వాళ్ళు చదువుకోవడానికి టైం ఇవ్వాలి. ఎందుకంటే మన 6,500 పోస్టులు ఉంటే మనకు 4,500 పోస్టులు కలిపి 11,062 పోస్టులు ఇచ్చారు. పెరిగిన పోస్టులు చదువుకోవాలి కదా. టెట్ కూడా మన ఆగమాగం పెట్టారు. అది కూడా నేను ఆమన్న నిరారధిక చేస్తే అప్పుడు టెట్ వేశారు. వాస్తవంగా డిఎస్సితో పాటు ఎప్పుడైనా టెట్ కంపల్సరీ వేయాలి. టెట్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి వేయాలి. మరి మన డిఎస్సి వేసినప్పుడు టెట్ వేయకుండా టెట్లు లేట్ చేస్తుంది. టెట్ లేట్ అని చెప్పి దాన్ని బంధు పెట్టుకుని గందరగోళం చేసి వాళ్ళ విద్యార్థులను రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు. తక్షణమే 25,000 ఉద్యోగాలు ప్రకటన చేయాలా. విద్యార్థులు చదువుకునే విధంగా వాళ్ళకు 60 రోజులు టైం ఇవ్వాలా. దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది డిఎస్సికి వర్తించదు. ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో ఓపెన్ మెరిట్ కోట 5% ఉంది. 5% మెరిట్ కనుక ఇవ్వాలనుకుంటే ఆన్లైన్లో కుదరదు. ఎందుకంటే మీ టెట్లోనే తేలిపోయింది, మీకు నిర్వహించడం రాదు. ఎందుకంటే టెట్ అని నార్మలైజేషన్ చేయాలి. నార్మలైజేషన్ చేయకుండా టెట్ నిర్వహించారు, గందరగోళపరిచారు. అంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం రాదు, నార్మలైజేషన్ చేయకుండా కుదరదు. కాబట్టి డిఎస్సి అనేది ఆన్లైన్ ఎగ్జామ్కి సరిపడదు. ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ నిర్వహించాలకు ప్రధాన డిమాండ్. 60 రోజుల పాటు టైం ఇవ్వాలా. టెట్లో నార్మలైజ్ చేయాలా. తక్షణమే 25,000 ఉద్యోగాలు ప్రకటించాలని విద్యార్థుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటేసారి 25,000 ఉద్యోగాలు కనుక వేసినట్టు అయితే వచ్చేటువంటి జనరేషన్కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టెక్నికల్గా కొంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమైనా టెక్నికల్గా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఒకసారి 25,000 ఉద్యోగాలు కనుక మెగా డిఎస్సి కనుక వేసినట్టు అయితే యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2016 గ్రూప్ 2లో యాడ్ ఆన్ చేశారు, 2012లో యాడ్ ఆన్ చేశారు, 99లో యాడ్ ఆన్ చేశారు. ఏదైనా మార్చుకోవచ్చు. ఇవాళ ఏపీలో గ్రూప్ 1లో గ్రూప్ 2లో 1:12 ఇచ్చిన వాళ్ళు ఇవాళ 1:100 ఇచ్చారు. మరి వాళ్ళకి సాధ్యమంటే వీళ్ళకేం సాధ్యం కాదు. ఇవన్నీ దొంగ మాటలు. వీళ్ళు చెయ్యలేక ఆడలేక మధ్యలో ధర అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి అనేది మారిపోయింది. కంపల్సరీ నిరుద్యోగుల నుంచి పట్టించుకొని మెగా డిఎస్ అండి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు. గ్రూప్ 2లో పోస్టులు పెంచిన లీగల్ ప్రాబ్లమ్స్ రావు, 1:100 ఇచ్చిన లీగల్ ప్రాబ్లమ్స్ రావు. ముఖ్యంగా మోతీలాల్ ఇవాళ గాంధీ ఆసుపత్రిలో 8 రోజులుగా నిరారదీక్ష చేస్తున్నాడు. తక్షణమే ఆ నిరారదీక్ష విరమించాలంటే మీరు పోస్టుల పెంపు అనే ప్రకటన జరుగుతూనే దీక్ష విరమణ జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా మీరు కనుక ఈ రేపు ఎల్లుండే వరకు నిర్ణయం తీసుకోకపోతే మేము 2, 3, 4 తారీఖులలో హైదరాబాద్ అనేది 1,00,000 మందితో ముట్టడి కార్యక్రమం జరుగుతాయి. దాని తర్వాత శాంతి భద్రతల సమస్య కనుక తలెత్తుతో మాకు సంబంధం లేదు. ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే నెల రోజులుగా గొంతు చించుకొని ఇదే ఇందిరా పార్క్ దగ్గర 20వ తారీఖు నాడు 5,000 మందితో మీటింగ్ పెట్టినాం. అయినా మీకు మెలక రావట్లేదా? సోయి రావడం లేదా? జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకేమో సోయి వస్తుంది, ఆయన కోసం మంత్రులంతా క్యూ కడతారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే మీకు ఎందుకు సోయి రావడం లేదు అనే అంశాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నా. కానీ ఈ 2 రోజులలో మా కార్యాచరణ పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది. మోతీలాల్కు మద్దతుగా 1,00,000 మంది హైదరాబాద్ ముట్టడి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఒక పక్కన టెట్లో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిని మీరు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. మరో పక్కన గురుకుల సంబంధించినటువంటి నియామకాల్లో కూడా 3,000 పోస్టులు బ్యాక్లాగు. ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి ఎందుకు ఈ విద్యా సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లేదు అని చెప్పేసి ఎందుకు అనుకుంటా ఉన్నారు? పాలకులు సరైన లేరు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉందా? అవగాహన కోసం ఏ రోజున 2 గంటల సమీక్ష పెట్టిండా? విద్యార్థులతో మీటింగ్ పెట్టిండా? ఐఏఎస్ ఆఫీసులతో మీటింగ్ పెట్టిండా? మంత్రులతో మీటింగ్ పెట్టిండా? మీకు అవగాహన ఉంటే మీటింగ్ పెడతారు కదా. మేధావులు ఉన్నారు కదా, అరగోపాల్ సార్ ఉన్నాడు, ఇక్కడ మన కోనరామ్ సార్ ఉన్నారు, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని మాట్లాడాలి కదా.
మాట్లాడితే వాళ్ళ సమక్ష వేరు సమాధానం చెప్తారు కదా. ఆకునూరు మురళి గారు ఉండి వాళ్ళతో మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి తక్షణమే ఏం చేయాలా, నిరుద్యోగులకు ఏం చేయాలా. ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది, కలబడి కొట్లాడింది, ఊరూరు తిరిగింది, బస్ యాత్రలు చేసింది, అన్ని యాత్రలు చేసి కొట్లాడిన వాళ్ళు నిరుద్యోగులు. వాళ్ళ ముచ్చట పట్టించుకోకుండా నువ్వు ఎన్నెన్నో ఎమ్మెల్యే కొనుగోలు కార్యక్రమాలు ఉంటే ఎట్లయితుంది. ఇక్కడ తక్షణమే మాకు న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే ముట్టడి బరాబరు జరుగుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తాను. విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చినాక కనీసం టీచర్లను అపాయింట్ చేస్తారని, కనీస సౌకర్యాలు పాఠశాలలో నెలకొల్తారని, పుస్తకాలు ముద్రిస్తారని ఎంతో ఆశించాం. ఈ పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీచర్లను నియమించలేదు. పోనీ విద్యార్థులను కూడా నియమించలేదు. దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది, నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చింది అధికారం, మీరు అందరికీ సీఎం పోస్టులు, మంత్రుల పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులు అందరికీ ఇచ్చారు. నిరుద్యోగులు అందరూ వాళ్ళు కష్టపడి కార్లు తీసుకొని, నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి, అన్నా మేము కారు తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం, ఒక 10,000 పంపన్నా 20,000 పంపన్నా అని చాలామంది అడిగారు. ఒక 3-4కి ఇచ్చారు నిరుద్యోగులు నాకు సన్నిహితంగా ఉండేట్లో. ఇంకా చాలామంది మేము ఈ ప్రభుత్వం ఏర్పడడానికి 40,000 ఖర్చు పెట్టాం అనేవాడు, 35,000 కొట్టాను అనేవాడు, 50,000 ఖర్చు పెట్టాను. నిరుద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చైర్మన్ల ప్రభుత్వం, మంత్రుల ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఏ నాయకునికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ దొంగకి ఎవరు భూములు కబ్జాలు పెట్టాలి, ఏ భూములు కబ్జా చేయాలి, చుట్టున్న భూములు ఎకరాకి 50 కోట్లు 60 కోట్ల ఎకరం ఉన్నది. ఆ భూములన్నీ ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా రాష్ట్రాన్ని దోసుకోవాలి, కొల్లగొట్టాలనేది చూస్తున్నారు తప్ప పాపం ఈ పేద కులాల పిల్లలు ఊళ్ళల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్మార్గం. ఎస్సీలు, బీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు. మీరందరూ మన పిల్లలు మంచిగా చదవాలని ప్రభుత్వంతో పోరాడారా అని చెప్పి నేను ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కృషి చేసి మొత్తం 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 11,000 కాదు నోటిఫికేషన్ వేసింది, 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎయిడెడ్ స్కూళ్ళలో 5,900 ఖాళీ ఉన్నాయి. 20 నుంచి భర్తీ చేయలేదు. మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో, వీటన్నింటిలో గురుకులాల్లో 10,000 నోటిఫికేషన్ వేసి 3,000 భర్తీ చేశారు. ఇంకా 6,000 ఖాళీలు అట్లే ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. లేకపోతే వీళ్ళంతా తీవ్రవాదులు అవుతారు. రేపు బాంబులు వేసుకొని మీ మీదనే దాడులు చేస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఈ విద్యావంతుల యొక్క శక్తియుక్తులను సమాజ ప్రగతికి, మానవ వికాసానికి ఉపయోగించేటట్లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ 25,000 టీచర్ పోస్టులకు పెంచాలి ఈ డిఎస్సిలో. అదేవిధంగా టెట్ను మోడరైజేషన్ చేయాలి. 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ మొత్తం రద్దు చేయమంటలేము. రద్దు చేయమంటే చేస్తారు. ఇప్పుడు మీరు బడపరు, కానీ మేము రద్దు చేయమని అడగం. వాయిదా వేయాలి. పిల్లలకు అన్నీ ఒక ఎగ్జామ్ మీద ఒక ఎగ్జామ్ ఉంది. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 1 మొన్న అయ్యింది. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ అయ్యింది. రోజుకో ఎగ్జామ్ పెడితే ఎట్లా రాస్తారు అంటే మీ ఉద్దేశం ఏమిటిది? కాబట్టి ఇది 2 నెలలు వాయిదా వేయాలి. టెట్ మోడరైజేషన్ చేయాలి. కంప్యూటర్లో ఒక్కో పూట ఒక పేపర్, ఒక పూట అయిపోతే ఓ పేపర్ ఏమో ఈజీ ఉంటుంది, ఓ పేపర్ టఫ్గా ఉంటుంది. వీళ్ళు ఎట్లా మార్కులు ఎట్లా చేస్తారు? మీరు ఏ పద్ధతి ప్రకారం వాళ్ళ విజ్ఞానాన్ని కొలుస్తారు? కాబట్టి ఇది తప్పుడు పద్ధతి. మోడరేషన్ పేపర్ని ఎక్స్పర్ట్స్ని పెట్టి మోడరేషన్ చేయాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ప్రతి స్కూల్లో ఉండాలి. అట్లా అయినప్పుడే పాఠాలు చెప్పగలుగుతారు. తెలుగు టీచర్ ఇంగ్లీష్ పెడతా, హిందీ టీచర్తో మ్యాథ్స్ చెప్పిస్తా అంటే ఇప్పుడు వలుగుతాయి ఒక్కొక్కరి. మీ పిల్లలకేమో మంచి పాఠాలు, మా పిల్లలకేమో చదువు రాని పంతులతో చెప్పిస్తారా? అందుకే ఇది మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి వస్తేనే మేము విద్యా వ్యవస్థను ప్రచారం చేస్తాం, ప్రమాణాలు వేస్తామని చెప్పిండు. మాట నిలబెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నా. మా పిల్లలకు మంచి చదువు చెప్పండి. మా పిల్లలకు చదువు చెప్పడానికి పంతులను నియమించండి. ఇది మా స్లోగాన్. అరే పంతులు కూడా లేకుండా పాఠశాలలు ఎట్లా నడుతారమ్మా? మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, ఎస్ఎస్ఆర్ ఎన్నో కొత్త కొత్త కార్పొరేట్ స్కూళ్ళు 4 లక్షలు 3 లక్షల
ఫీజు కట్టి మీరు చదివిస్తారు. మా పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదివిస్తారా? అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా పెంచాలి. పిల్లలందరూ కూడా చాలామంది బీసీలు వాళ్ళు మాకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వేయాలని అడుగుతున్నారు. అందుకే ఆ స్కూళ్ళని పెంచాలి. పెంచకపోతే మాత్రం ఊరుకో. ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి విద్యార్థిని పాఠశాలలను పంపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కూడా గుర్తు. అందరూ నిన్న పెద్ద మనిషి వచ్చి మా మనమని బీసీ గురుకులాలు వేయాలన్నాడు. అరే మీ ఊళ్ళో స్కూల్ ఉన్నది కదన్నా, వేయవచ్చు కదా అన్నాడు. మా ఊరు స్కూల్ ఉంటే తల్లిదండ్రులు ఆల్మోగల కొట్లాటలే చూసుకుంటుంటారు, పిల్లల చదువు దెబ్బతింటుంది. అందుకే మాకు గురుకులాలు వేయాలని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి గురుకులాలు పెంచాలి. పెంచే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తారు. దాన్ని మార్చుకోవాలి. ఏం పెద్ద బ్రహ్మ విద్యనా? ఎలక్షన్ మార్చేస్తారు, రాజ్యాంగానే మారుస్తున్నారు. అట్లాంటప్పుడు డేట్లు ఎక్స్టెండ్ చేయడం పెద్ద విషయం. వీళ్ళు ఎన్ని మారుస్తలేరు. టెట్టు వేయలేదు, ఈపులు వాలుగుతాయని గట్టిగా బెదిరిస్తే టెట్ వేసారు. అట్లా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చూస్తాము అంటే ఏదో అంటారు కదా, తెలంగాణ భాషలో కానీ ఊర్లలో అంటారు కదా, అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం బోడి మల్లన్న ఓడ మల్లన్న అన్నట్టుగా ఇవాళ అధికారం వచ్చేదాకా నీకు నిరుద్యోగులు అవసరం వచ్చిండ్రు. నువ్వు పోయినావు అక్కడ వాళ్ళకు మన ఇక్కడ ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ సోమాజిగూడలో పోయి సంఘీభావం తెలిపినావు. అట్లాగే నీ రాహుల్ గాంధీ వచ్చేమో చిక్కడపల్లిలో సంఘీభావం తెలిపిండు ఉద్యమానికి. మీ వెంట ఉన్నామన్నాడు. మొత్తం మీరు బస్సులు కోదండరామరెడ్డికి బస్సు యాత్రలకు కోదండరామరెడ్డి రియాజు తర్వాత బలమూరి వెంకటము బస్సులలో వేసుకొని పోయారు మీరంతా అధికారం వచ్చేదాకా. అధికారం వచ్చిన తర్వాత ఏమైంది? ఎందుకు వాళ్ళని దూరం చేశారు మీరు? ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు? వాళ్ళని రోడ్డు మీద ఫుట్పాత్ కానీ అంటారా మీరు? అరే ఫుట్పాత్ కానీ నీకు అధికారం ఇచ్చారు, అదే ఫుట్పాత్ కానీ నేను అధికారాన్ని అహంకారాన్ని దింపేస్తారంటున్నా ఈ సందర్భంగా. ఏమి తమాషా అనుకుంటున్నారా? మీ అయ్యా జాగిరి అనుకుంటున్నారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే మొత్తం త్యాగాలు 93% ఉన్న విద్యార్థులు త్యాగాలు బలిదానాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బలిదానాలు మా వల్ల వచ్చింది తెలంగాణ. మీ కేసీఆర్ దొంగ దీక్ష వలనో లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వలనో రాలేదు. మా పోరగాళ్ళు విద్యార్థులు చలో అసెంబ్లీ పిలిపిస్తే నిరుద్యోగులంతా కూడా ఏకమైతే తెలంగాణ వచ్చింది భయపడి. ఆనాటి కేంద్ర ప్రభుత్వం భయపడి తెలంగాణ ఇచ్చింది. విద్యార్థుల అమరవీరుల యొక్క పోరాటానికి స్పందించింది. అంతేగాని బిచ్చం వేసుకొని రాలే. ఇవాళ అట్లాంటి వాళ్ళు ఇవాళ ఏమి అడుగుతున్నారు? 5,600 ఉద్యోగాలు వాళ్ళు అడుగుతున్నది. 5,600 ఉద్యోగాలు. గ్రూప్ 2 పెంచమన్నారు, గ్రూప్ 3 పెంచమంటున్నారు. ఉన్న గ్రూప్ 1 ఇచ్చారు కదా, దాంట్లో 1:50 బదులు 100 చేయమంటున్నారు. దీనికి ₹1 ఖర్చు అవుతుందా మీకు? ₹1 ఖర్చు అవుతుందా అదనంగా? కాదు. ఇప్పుడు మీరు ఒక్కొక్క అప్లికేషన్కు దాదాపుగా ₹1000 తీసుకున్నారు. దాంట్లో ఏం ఖర్చు అవుతుంది అని చెప్పేసి మీరు చేయడం లేదు. అంటే ఇవాళ మేము వాళ్ళని వాడుకొని వదిలేస్తారా ఇవాళ రోడ్డు మీదకి? ఇవాళ వాళ్ళకి న్యాయం చేయకపోతే నేను అదే రాహుల్ గాంధీకి చలో ఢిల్లీ పెడతాం, చలో ఢిల్లీ నిరుద్యోగులందరితో చలో ఢిల్లీ పెడతాం. నీ సంగతి అంతా చూస్తాం రేవంత్ రెడ్డి, నీ సంగతి అంతా చూస్తాం కోదండరామరెడ్డి. అంటే మీ బాబు జాగిరి అనుకుంటున్నారా తెలంగాణ అంటే? ఇవాళ ఎందుకు వచ్చింది తెలంగాణ? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఈ తెలంగాణలో మాకు న్యాయం జరగద్దా? మా వర్గాలకు న్యాయం జరగదా? 93% ఉన్న ఈ ప్రజలు, ఈ విద్యార్థులు మేమంతా బహుజనులము. మీకు సీట్లు వచ్చినాయి, మీకు పదవులు వచ్చినాయి, మీకు ఎమ్మెల్సీలు అయినా, మీరు మంత్రులు అయినా, ముఖ్యమంత్రులు అయినా. అసలు మీరు ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని? అసలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ తెలంగాణ ఉద్యమంలో ఉన్నది? అట్లాంటి వాడికి ఇలా ముఖ్యమంత్రి పదవి ఇప్పిస్తే నిరుద్యోగులు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వవా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే ముఖ్యమంత్రి పదవి అంటే ఏదైనా ఆకాశం నుండి ఊడిపడదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఏ ప్రజలైతే, ఏ నిరుద్యోగులైతే ఇవాళ నీకు అధికారాన్ని ఇచ్చారో అదే నిరుద్యోగులు నిన్ను రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో మొత్తం జీరో చేసినాక ఎంబడబడతారు. అట్లాగే ఇవాళ ఏ రాహుల్ గాంధీ అయితే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చిండో చలో ఢిల్లీ పెట్టేసి అదే జంతర్ మంతర్ దగ్గర అదే రాహుల్ గాంధీ ఇంటికి పోయి ప్రోగ్రామ్ చేసేసి పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులతో ఢిల్లీని ముట్టడించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాం. లేదంటే ఇవాళ మీరు ఇమీడియట్లీ ప్రకటించి న్యాయం చేయండి. ఇమీడియట్లీ వాళ్ళకి న్యాయమైన డిమాండ్ చేయండి. ఆ పిల్లోడు కూడా దీక్ష బంద్ చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళంతా కూడా దీక్షలు బంద్ చేస్తారు. బంద్ చేసి హాయిగా చదువుకుంటారు. వాళ్ళు అడుగుతున్న ఆఫ్టర్ ఆల్ 5,600 అంటే ఉద్యోగాలు అవి 2 లక్షల ఉద్యోగాలు, 2,37,020 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇలా స్పష్టంగా బక్క జడ్సన్ గారు మొత్తం అధికారికంగా తీసుకున్నాడు. మరి అన్ని ఉద్యోగాలు ఎప్పుడు నింపుతావు? 100 రోజుల్లో నింపుతా అన్నవి, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నవి, ఇంతవరకు అడ్రస్ లేదు. ఖాళీ నోటిఫికేషన్లు ఇచ్చి జారుకున్నావు. ఇవాళ వాళ్ళు పరీక్షకి మధ్యలో డిఎస్సి వచ్చే వరకు డిసెంబర్లో ఉంది. పరీక్షకి మధ్యలో ఎగ్జామ్ 1 మంత్ టైం ఇవ్వండి. మాకు న్యాయమైన డిమాండ్ కదా అవన్నీ కూడా. ₹1 ఖర్చు లేని డిమాండ్లు కదా. మరి ఎందుకు మీరు తీర్చలేరు?
అంటే ఆయన ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని లక్షల కోట్లు వేల కోట్లు మింగిన ఇవాళ టీఎస్పీఎస్ చైర్మన్ టీజీపీఎస్ చైర్మన్ ఇవాళ ఆయన నవంబర్లో రిటైర్డ్ అవుతాడని ఆయన పెట్టినవాని ఆయన ఎగ్జామ్ కండక్ట్ చేయాలా? అరే ఈ బతుకులండి వీళ్ళ బతుకులని ఆగం కావాలా? ఆయన నవంబర్లో రిటైర్మెంట్ కావడానికి వీళ్ళని బలి చేస్తావా? ఎవరైతే నీకు ఇలా ఫోన్ ట్యాపింగ్లో మొత్తం కీలక బాధ్యతలు ఉంటాడో ఆయనకు కీలకమైన పదవులు ఇస్తావు, అవినీతి అధికారులకు అందరికీ కీలకమైన పదవులు ఇస్తావు. మరొక వైపు ప్రతిపక్ష పార్టీ మీద మొత్తం ఈ విచారణ పేరు మీద కాలయాపన చేసి డైవర్ట్ చేస్తావా? వీళ్ళకి న్యాయం చేయవా? న్యాయం చేసే బాధ్యత నీదే రేవంత్ రెడ్డి. లేదా గద్దె దిగిపోతావా? న్యాయం చేస్తావా? న్యాయం చేయి, లేకపోతే గద్దె దింపుతారు నిన్నే. ఏ నిరుద్యోగులు అయితే నీకు గద్దెనెక్కిచ్చారో వాళ్ళే గద్దె దింపే రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలల సమయం అయితే ఉన్నది. ఇప్పుడే రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీని వెనకాల ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు దీన్ని ప్రేరేపిస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. దీన్ని వచ్చేటప్పుడే 100 రోజులు చేస్తాను ఎందుకన్నారు? మరి ఎలక్షన్లు వస్తాయని తెలియదా మీకు? ఎంపీ ఎలక్షన్లు వస్తాయని మీకు తెలియదా? ఎమ్మెల్యే తర్వాత వచ్చేటి ఎంపీ ఎలక్షన్లే కదా, మీకు తెలుసు కదా ఆ విషయం. మరి మీకు తెలియదా? ఎందుకు మీరు 100 రోజులు టైం ఇచ్చారు? 100 డేస్లో ఎందుకు టైం ఇచ్చారు? అధికారం కోసం మీ ఇష్టమైన హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, 100 రోజుల్లో ఇవన్నీ నిరుద్యోగులకు వృత్తి అవన్నీ చేస్తామన్నారు. ఏం చేశారు మీరు? ఏం చేయలేదు కదా. మరి 100 రోజులు చేస్తామన్న వాళ్ళు మరి చిన్న విషయాలు ఎందుకు? ఈ చిన్న విషయాలు చేయని వాళ్ళు రేపు చేస్తారా మీరు? రేపు మళ్ళీ జోనల్ సిస్టమ్ అంటున్నారు. మళ్ళీ జోనల్ సిస్టమ్ అప్రూవల్ ఎప్పుడు కావాలి? మళ్ళీ ఈ ఉద్యోగం 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపాలి? అంటే మీరు మళ్ళీ ఈ ఎన్నికల పేరు మీద 5 ఏళ్ళ దాకా నెట్టుకొచ్చి మళ్ళీ అధికారం వచ్చేదాకా లాస్ట్ మినిట్లో ఎట్లయితే కేసీఆర్ నింపేటట్టుగా చేసినా మీరు అట్నే చేద్దాం అనుకుంటారు. అంటే ఆయన 10 ఏళ్ళు మోసం చేసినట్టుగానే మీరు మోసం చేయాలనుకుంటున్న నిరుద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సవాలే లేదు. ఈసారి వాళ్ళకు న్యాయం జరుగుడో లేదంటే ఆయన గద్దె దిగుడో ఇదే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల వెంట ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం కీలకంగా విద్యార్థుల వెంట, ఇవాళ నిరుద్యోగుల వెంట కూడా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మరి అవిటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఏం బిచ్చమేస్తురా నిరుద్యోగులకు? ఈ నిరుద్యోగులు కదా మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి జబ్బకు సంచేసుకొని ఊరు తిరిగి మరి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని మరి విద్యార్థులు ఊకోరు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వెంటనే డిఎస్సిలో ఉన్నటువంటి 25,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి. అలాగే పీఈటీ పోస్టులు 10,000 మరి ఖాళీలు ఉన్నాయి. ఒక్క ప్రైమరీ స్కూల్కి ఇట్లా పీఈటీ టీచర్ లేని వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి వెంటనే ఇవి భర్తీ చేయాలని చెప్పి ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇళ్ళల్లో మరి గెలౌట్ చేస్తాం, ఉద్యమం చేస్తామని మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ఎమ్మెల్యేలను గెలిపింది బజ్జీలు తినుకుంటే ఇంటికాడ కూర్చుంటానుక? ఈ నిరుద్యోగుల సమస్యల మీద పరిష్కారం చేస్తారని మిమ్మల్ని తీసుకొచ్చినాం. ఇలా మొన్నటికి ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల భవ్య వైష్ణవం అని చెప్పి మరి గురువులు లేక, టీచర్ లేక, ఇద్దరు పిల్లలు చచ్చిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? మరి ఎమ్మెల్యే, ఎంపీ పోస్టులు ఖాళీ అయినటువంటి 6 నెలలు అయితే ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా మీరు తక్షణమే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వాలి. ఇలా గురువు అనే పదాన్ని మాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తున్నది. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఈ వ్యవస్థ మిమ్మల్ని క్షమించదు. గుంజుకొచ్చి మిమ్మల్ని రోడ్డు మీద దోషులుగా నిలబెడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ విధంగా అయితే ఇదే నాయకులు, ఇదే వ్యవస్థ, ఆ రోజున ఇదే వ్యవస్థ మరి గోడలు దునికి పారిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అదేవిధంగా ఇలా విద్యార్థి లోకం తప్పకుండా అట్లాంటిది తీసుకొస్తుంది. బీసీ విద్యార్థి సంఘం నిరుద్యోగుల పక్షాన ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే డిఎస్సి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమం చేస్తూనే ఉంటాం. మేమే అడుగుతున్నాం కదా, ఇలా డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాం? 3 నెలలు చదువుకోవడానికి అవకాశం మీరు మెగా డిఎస్సి అని చెప్తున్నది. ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా మీరు ఏ విధంగా ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు? దానికి ఎలాంటిది లేదు, ఎలాంటి గైడ్లైన్స్ లేదు. ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగుల మీద రాజకీయం చేస్తున్నది. విద్యాశాఖ మంత్రి లేడు, మద్యానికి శాఖ మంత్రి ఇస్తారు. ఇలా ఈ ప్రభుత్వ నాయకులకు ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. కుమారి ఆంటీ బిజినెస్ వేయడానికి టైం ఉంటుంది, అలాగే మీ మనవంతో హోలీ పండుగలు చేసుకోవడానికి టైం ఉంటుంది. కానీ నిరుద్యోగుల పక్షాన ఎప్పుడన్నా ఒక్కరోజు మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒక్క దాఖలాలు ఇట్లా లేదు. నిరుద్యోగుల మీద ఇంతవరకు రివ్యూ మీటింగ్ పెట్టలే. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనేది చెప్పలే. ఇలా ఎక్కడికక్కడ ఈ అసమర్థత ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు ఇంటికాడ ఉరేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా పెళ్ళిళ్ళు కాకుండా, పెటాకులు లేకుండా క్యాంపస్లో చదువుకుంటున్నారు. ఈ ఉద్యోగం వస్తుందేమో, ఒక మంచి జీవితం వస్తుందేమో అని చూస్తే ఈ ప్రభుత్వం తొక్కి పడేస్తున్నది. మేమే ఉండాలి, మేమే వెళ్ళాలన్నటువంటి ఈ ప్రభుత్వం దాఖలాలు చేస్తున్నది. తప్పకుండా మేము హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి వెంటనే
25,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేయాలి. అలాగే 10,000 పీఈటీ టీచర్లను భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఎంపీ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేస్తాం, బంధువులు చేస్తాం, రాష్ట్రాన్ని అట్టుడికిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మాకు కావాలి ఏమంటున్నారు, మీరు అడిగినట్లే పోస్టులు వేస్తామంటున్నారు. సరే మేము అడిగినందుకే పోస్టులు వేసినా మీకు సపోర్ట్గా ఉంటున్నామంట. అరే మాకు ఎగ్జామ్ రాసేవాళ్ళు మేము కదా, మాకు కొంచెం టైం కావాలంటున్నాం, మరి దానికి కూడా టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు మీకు అండగా ఉన్నాము అన్నీ ఉన్నాం అంటున్నారు, ఎక్కడ అండగా ఉన్నారు? మీకు ఓట్లు వేసినంత వరకే అని మాకు అర్థమైపోయింది. 6 నెలల్లోనే వ్యతిరేకత వస్తుంది. ఇట్లా కాదు, ఇన్ని రోజులు ఒక్క ఆఫీసర్ కానీ, ఒక మినిస్టర్ కానీ, సీఎం నుంచి అయినా కానీ ఒక్కరి నుంచి కూడా, ఇప్పుడు పాత గవర్నమెంట్ అట్లా చేసిందనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. మీరు మరి పిలిచి దగ్గరకన్నా మాట్లాడాలి కదా, అది కూడా లేదు. మీరు అసలు ఇటు వైపే చూడట్లేదు కదా. పోస్ట్ పోన్ చేయాలా? ఇప్పుడు మొన్న ఖాళీ అయిన 18,000 ప్రమోషన్ పోస్టులు పక్కా కలపాలా. అంతకుముందు కూడా ఇదే మాకు మేము ఆల్రెడీ ఫిబ్రవరిలో ఇట్లానే అడిగినాం అనమాట. మాకు పోస్టులు కలపండి, రిటైర్డ్ అయినా కలపండి, ప్రమోషన్లు కలపండి అంటే ఒక శాఖ ఏం చెప్పారు, కేసు నడుస్తుంది, కోర్టు కేసు నడుస్తుంది అని చెప్పారు. ఇప్పుడు కోర్టు కేసు లేదు, ఈ మంత్ అన్నీ అయిపోతున్నాయి. 18,000 ఖాళీలు, అట్లనే రిటైర్మెంట్ ఖాళీలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. అన్ని కలిపేసి మాకు 2 నెలలు పోస్ట్ పోన్ చేసి మెగా డిఎస్సి వాళ్ళు అన్న నోటి ప్రకారం 25,000, ఒక 100 ఎక్కువది తక్కువద్దు, 25,000 అన్నారు, 25,000 వేయండి మాకు అంతే. మా డిమాండ్ ఇది. పోస్ట్ పోన్ చేయాలి ఫస్ట్, నెక్స్ట్ 25,000 మెగా డిఎస్సి వేయాలి మాకు. ఇప్పుడు సమయం కేవలం 18 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ 18 రోజుల్లో మీరు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన ప్రిపేర్ కావాలి 11,000 ఉద్యోగాల కోసం. మరి ఎట్లా మీరు ఎగ్జామ్ని ఏమైనా బైహార్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? రేపు ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? అది మా పరిస్థితి మాకు తెలుసు. అంటే గవర్నమెంట్ పైన నమ్మకం ఉండే, మేము తీసుకొచ్చిన గవర్నమెంట్ కదా, విద్యార్థులకు కూడా మాకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి మేము బయటకు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇదేం పెద్దగా మనం కాన్స్టిట్యూషన్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలా, ఇంకా కోర్టుకి ఇవన్నీ ఉండవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందే, మాకు టైం కావాలంటున్నాము. దానికి మీ దగ్గరనే ఉంది అనమాట. మార్చాలనుకుంటే మార్చవచ్చు, ఎన్ని లేవు ఇట్లా. ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లో పోస్టులు కూడా 2 పెంచాలి. ఇప్పుడు మాకు మీ పైన నమ్మకం లేదు. ఇన్ని రోజులు బయటకు వచ్చి ఇప్పుడు ఇంత మాట్లాడుతుంటేనే సపోర్ట్ చేస్తలేరు. ఈ పోస్టులు ఇట్లనే పెట్టి ఎప్పుడు వేస్తే కూడా తెలియదు. ఇప్పుడే సపోర్ట్ చేస్తలే, తర్వాత ఎప్పుడు వేస్తే మాకేం తెలుసు. మాకు కంపల్సరీ ఇప్పుడు పోస్టులు పెంచాలా, టైం ఇవ్వాలా, ఇప్పుడే చేయాలా. మాకు కావాలంతే. మీకు ఖాళీ లేవు అని అంటే మేము కలపొద్దంటాం, కానీ మా ముందల్లే కనిపిస్తున్నాయి కదా, మాకు వేసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి మాకు. ఇప్పుడు అన్న ఒక్క పోస్ట్కి 60 మంది, అక్కడ ఇంట్లో ప్రెషర్, బుక్కులు పట్టుకోవాలి, చచ్చిపోవాలా, మెంటల్ ప్రెషర్ అవుతుంది. అది కేవలం చదువుకున్న ఒక ఆస్పిరెంట్కి మాత్రమే తెలుస్తుంది ఎంత ప్రెషర్ అవుతుందో. బయట కూర్చొని మాట్లాడితే కాదు, ఎలక్షన్లో పోటీ చేసి గెలవడం కాదన్న ఒక విద్యార్థిగా కూర్చొని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఆస్పిరెంట్గా ఒక జాబ్ తెచ్చుకొని చూపించాం, వాడు సూపర్ అని చెప్తాం. అక్కడ ఎలక్షన్లో గెలవడం కాదు, ఇక్కడ వచ్చి రావాలా, అంత సఫర్ అవుతున్నాం. మాకు టైం కావాలా, ఇంకా పోస్టులు పెంచాలా, ఇదే మా డిమాండ్. ఇప్పుడు ఎందుకని మరి మీ సమస్యలు మరి చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు, మీ పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సీ వేయాలని చెప్పేసి. ఇప్పటివరకు కూడా ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతా ఉన్నారు? ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు సైతం కూడా మీతో ఒకసారి కూడా చర్చలు జరిపినటువంటి దాఖలు కనబడట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? మెగా డిఎస్సీ అడుగుతున్నాం కాబట్టి వీళ్ళు లేట్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. వీళ్ళకి షెడ్యూల్ ఇచ్చేస్తే బయటికి రారు. ఇప్పుడు చూస్తున్నాం, షెడ్యూల్ ఇస్తే బయటికి రాకుండా ఉంటే కొంచెం వరకు తక్కువ అయిపోతారు కదా. ఎగ్జామ్స్ రాస్తారని చెప్పేసి వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు, కానీ మాది మాత్రం అట్లా షెడ్యూల్ ఇచ్చినంత మాత్రం ఎగ్జామ్ రాసి కూర్చోవడం అని కాదు. ముందలు ఉన్న ఖాళీలు 18,000 ఉన్నాయి, మొత్తం కలిపి 25,000 మాకు కంపల్సరీ వేయాలా, 2 నెలల టైం ఇవ్వాలా, ఇదే మా డిమాండ్. ఇంకా డిఎస్సి విషయంలో రాత్రి 10 గంటలకు డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. షెడ్యూల్ రిలీజ్ చేసిన తక్షణమే అభ్యర్థులంతా కూడా ఆందోళనకు గురి కావడం జరిగింది. తర్వాత మెగా డిఎస్సి అన్నది ఇదే గవర్నమెంట్ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత పక్క రాష్ట్రం 18,000తోటి, నీకంటే వెనకకు ఫామ్ అయినటువంటి రాష్ట్రం 18,000తోటి డిఎస్సి రిలీజ్ చేసింది. నీ 11,000 ఎక్కడ, నీ 18,000 ఎక్కడ? పోస్టులు పెంచాలని ఎందుకు అడుగుతున్నామంటే ఇటీవలనే పదోన్నతులు పొందినటువంటి 18,000 వేకెన్సీలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అవి కల్పనకి ఏమవుతుంది? కొంతమందిని కలిస్తే ఏమన్నారంటే, రాజకీయ నాయకులు కొంతమందిని కలిస్తే ఏమన్నారంటే, ఇప్పుడైతే ఉన్నాయి రాసుకోండి, తర్వాత మేము ఇంకో డిఎస్సి చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అయ్యా మాకు నమ్మకం లేదు, 10 ఏళ్ళ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం డిఎస్సి కోసం, ఉన్న వాటితో వేయండి, మేము రాసుకుంటాం. 3 లక్షల మంది ఉన్నారు, 11,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సింగిల్ డిజిట్, ఎడ్జిట్ పోస్టులు కొన్ని జిల్లాలలో సింగిల్ డిజిట్. 10 ఏళ్ళ నుంచి దీన్నే నమ్ముకొని ఉన్నాం కదా, పోస్టులు ఉన్నాయి కదా, లేవంటే వేరే విషయం. ఎందుకు వేయరు? ఇవాళ క్వశ్చన్ అడిగి ఇవాళ కంపల్సరీ ఈ ప్రభుత్వము కేసీఆర్ 10 ఏళ్ళకి నిరుద్యోగుల పాలిట రాక్షసుడైండు, వీళ్ళు 6 నెలలకే రాక్షసులైండు నిరుద్యోగుల పట్ల. ఒక్క మంత్రి కలిసిన దాఖలాలు లేవు, ఒక ఎమ్మెల్యే కలిసిన దాఖలాలు లేవు, ఒక ఎమ్మెల్సీ కలిసిన దాఖలాలు లేవు. బల్మూరు వెంకటన్న ఎక్కడ పోయిండో ఆ భగవంతునికే తెలవాలి, తీన్మార్ మల్లన్న ఎక్కడ పోయినవో నీకే తెలవాలి. నిరుద్యోగ పక్షపాతులు కదా మీరు. ఇవాళ ఒకరిద్దరు వచ్చిరాన్న బయటికి
ఒకరిద్దరు వచ్చి టైంపాస్ చేస్తున్నారు అన్న స్టూడెంట్స్ వేల మంది కదా, లక్షల మంది కదా. ఇవాళ మోతిలాల్ ఎందుకు చేస్తున్నా ఆమరణ నిరాహార దీక్ష? అది ఫైనల్ కదా, ఒక నిరసన కార్యక్రమంలో ఆమరణ నిరాహార దీక్ష చివర కదా. మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మీకు కనిపిస్తలేదా? ఒక్కరికైనా కనిపిస్తలేదా? ఒక్కరైనా కనీసం మాట్లాడిరా? ఆ ప్రాణి ఆయనకి ఆరోగ్యం ఎట్లుందో ఒక్కరైనా తెలుసుకున్నారా? బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. తక్షణమే నిరుద్యోగులను పిలవండి. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే డిఎస్సిని వాయిదా వేయమంటున్నాం. మాకు వాయిదా దేనికంటే మాకు సమయం కోసం అడుగుతున్నాం. ఎందుకు సమయం అంటే టెట్ అయిపోయినాక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాం, గ్రూప్ 1 అయిపోయిన తర్వాత హాస్టల్ వెల్ఫేర్ రాసినాం, అది అయిపోయిన తర్వాత డిఓ ఎగ్జామ్ ఇవాళ ఉంది. తర్వాత మళ్ళీ వెంటనే ఈ 17 రోజుల గ్యాప్ తోటే డిఎస్సి ఎగ్జామ్ ఉంది. ఇది అయిపోయిన మరుక్షణమే గ్రూప్ 2 ఉంది. అన్ని ఎగ్జాములు 2 నెలల గ్యాప్ తోటి పెడితే తర్వాత మేము ఏం రాసుకోవాలి? అసలు ఏం ప్రిపేర్ కావాలి? మొన్నటిదాకా ఎలక్షన్లో టైంపాస్ అయింది కదా, మీ చుట్టే తిరిగినాం కదా, మీ చుట్టే బస్ యాత్రలు చేసినాం కదా. మరి మాకు సమయం అడుగుతున్నాం. ఇప్పుడు సమయం ఇచ్చేటువంటి ఆస్కారం కూడా కనబడట్లేదు. ఎందుకంటే 15 రోజుల టైమే ఉంది. మరి అసలు మీ సంబంధించినటువంటి సమస్యకు పరిష్కారం ఉంటుందా? దీనికి మీరు అన్నటువంటి డేట్ను పోస్ట్పోన్ చేసేటువంటి ఆస్కారం అయితే ఉంటుందని అనుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు? వాళ్ళు చెప్పిన అద్భుతమైన పేరు ప్రజాపాలన. వారు చెప్పినటువంటి అద్భుతమైన పేరు ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ఏంటిది? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం. ప్రజలు ఎవరు? నిరుద్యోగులు. మరి మా సమస్యలు తెలుసుకోరా? మా సమస్యలు మీకు కనిపిస్తలేవా? ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టొద్దని చెప్పినాం, పెట్టిర్రు బలవంతంగా. ఒక సెషన్కి ఈజీగా రావడం, ఒక సెషన్కి హార్డ్గా రావడం, చాలామంది అభ్యర్థులు క్వాలిఫై కాలేదు. దానివల్ల ఎంతోమంది ఇబ్బందులకు గురి కావడం జరిగింది. తర్వాత టెట్ నార్మలైజేషన్ చేయలే, మళ్ళీ డిఎస్సి కూడా ఆన్లైన్లో పెడతాను. ఆన్లైన్లో పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మాకైతే నష్టమే. ఒకటే రోజులో ఎగ్జామ్ అయిపోతుంది ఆఫ్లైన్లో పెడితే. గతంలో మీరు పెట్టలేదా డిఎస్సీలు? గతంలో మీరు పెట్టలేదా టెట్లు? తక్షణమే మాకు ఖచ్చితంగా షెడ్యూల్ను సవరించండి. ఈ షెడ్యూలు మాకు మానసిక వేదనకు గురి చేస్తుంది. 18 రోజులు ఉంది ఎగ్జామ్కి, ఏం చదవాలి? టెట్కు డిఎస్సికి కనీసం 45 రోజుల గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ లేదన్న విషయం మీకు తెలియదా? అంటే మీరు ఇచ్చిన షెడ్యూలు మా బాగు కోసం ఇచ్చిర్రా, మమ్మల్ని సావమని ఇచ్చిర్రా? 2 నెలలు టైం అడుగుతున్నాం. మీ కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి పోస్టులు కనిపిస్తున్నాయి, అవి కూడా కలపాలంటున్నాం. మాకు జాబ్ క్యాలెండర్ తర్వాత ఇవ్వండి, ఉన్న పోస్టులతో నింపండి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, విన్నమించుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థుల తరపు నుంచి మెగా డిఎస్సీ అని రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మేము ఏం అడుగుతున్నాము? 11,000 కాదు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మేము ముందు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. టెట్ డిఎస్సి వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఇలా స్కూళ్ళల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మీరు వేసినటువంటి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాకు ఒక్కటి కూడా రావడం లేదనేది ఒకసారి మీరు గుర్తించాలి. ఇవాళ దాదాపు 9 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులలో కానీ, అదేవిధంగా ఇప్పుడు 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు ఏజ్, దాంట్లో కూడా పోస్టులు చాలా వరకు పెండింగ్, అంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా రిటైర్మెంట్ తగ్గిపోయినాయి. అంటే ఇప్పుడు ఒకేసారి మొత్తం రిటైర్మెంట్ అయిపోయే పరిస్థితి ఉన్నది. మీరు 11,000 వేస్తున్నారనే దాని మీదనే కూర్చున్నారు, కానీ పోస్టుల సంఖ్య పెంచే విధంగా మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. ఇలా ప్రభుత్వ పాఠశాలను చూస్తే సైన్స్ మ్యాథ్స్ టీచర్లు లేక, అదేవిధంగా ఒక పీఈటీ టీచర్లు లేకపోవడము, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేకపోవడము, అదేవిధంగా ఇంకా ఈ స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు చాలా తగ్గిపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకనే మేము ఏమడుగుతున్నామంటే 25,000 పోస్టులు ఫుల్ఫిల్ చేయడం వల్ల ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ ధీటుగా ఇవాళ రిజల్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా దాన్ని కాపాడుకునే రాష్ట్ర ప్రభుత్వం మీదే మొదటి ప్రభుత్వం అనేది కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తిస్తున్నా. ఇవాళ డేట్ పెంచారు, డేట్ వేస్తే ఎన్ని డేట్లు క్యాన్సిల్ చేయలేదు. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా డేట్లు పెట్టి ప్రకటించి పోస్ట్ పోన్ చేసిన దాఖలు ఉన్నాయి. అదేవిధంగా పేపర్ లీకేజ్ వల్ల కూడా అవకతవకలు జరిగినటువంటి దాఖలు ఉన్నాయి. ఇవాళ డేటు ప్రకటించినంత మాత్రాన కాలం ఏమి దాటిపోలేదు. కాబట్టి వెంటనే 25,000 పోస్టులు భర్తీ చేస్తూ వాళ్ళు ఏమడుగుతున్నారు? అరే మొన్ననే టెట్టు పెట్టారు సంతోషం,
చదువుకోవడానికి పేపర్ చాలా హార్డ్గా వస్తుంది. ఆ హార్డ్ పేపర్కి ఒక నెల రోజులు గడువు ఇవ్వమంటే కూడా మీరు ఎన్నో కాకమ్మ కబుర్లు చెప్పినట్టు, ఇగో ఇప్పుడే టీచర్లు భర్తీ చేయకపోతే స్కూల్ ఇప్పుడే నిర్వీర్యం అయిపోతున్నట్టు, రిజర్వేషన్ పేరు మీద దాదాపు ఎన్నో గత ప్రభుత్వం తాళాలు వేసింది. అవన్నీ కూడా తీపియండి, వాటన్నిటిని చక్కదిద్దండి. ఇలా ఎస్సీ వార్డులలో, ఎస్టీ వార్డులలో, బీసీ వార్డులలో ప్రైమరీ స్కూళ్ళు లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రైవేట్ పాఠశాలలు పంపించలేక పిల్లలు తల్లిదండ్రులు చాలా ఇబ్బందికి, ఫీజులు కట్టలేక, పుస్తకాలు తాకట్టు పెట్టి ఇబ్బందులకు గురవుతున్నటువంటి దాఖలు మీకు కనిపించడం లేదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందుకని వెంటనే 25,000 పోస్టులు భర్తీ చేస్తూ ఒక నెల పోస్ట్ పోన్ చేయడానికి మీకు ఏం అభ్యంతరం అని చెప్పి వెంటనే ఇలా 9 నెలలు గడిచిపోయింది, 9 ఏళ్ళు గడిచిపోయింది. ఇలా ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా చనిపోతే 6 నెలల్లో ఎలక్షన్ పెట్టి వాటిని చేస్తారు. కానీ ఒక్క నెల పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్ పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు ఏం ప్రాబ్లం ఏమవుతుందో మాకు చెప్పండి. ఇప్పటికి చదువుకొని పుస్తకాల్లో పురుగులాగా బీఈడి డిఈడి పిల్లలు ఇలా 24 లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం, చదువుకొని పుస్తకాల్లో పోటీ పడుతున్నారు. అందుకే ఒక నెల గడువు ఇచ్చి వెంటనే 25,000 మెగా డిఎస్సి ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. కాన్స్టిట్యూషన్ 100% ఇంప్లిమెంటేషన్ ఫోరం నుంచి మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మన డిసెంబర్లో గెలిచినప్పుడు 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమన్నామంటే మేము నిరుద్యోగులం, గెలిపించిన నిరుద్యోగులు ఏమంటే నీకు 4 సీట్లు 5 సీట్లు ఎక్కువ పర్వాలేదు, మీకు ఏమైనా ఉంటే మేము అడ్డం నిలబడతాం, గెలిపిస్తాం, మీకు ఏమైనా మేము చేసుకుంటాం అన్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకుంటున్నావు. అంటే దీని అర్థమైంది అంటే 3.0 అన్న, ఇది బీఆర్ఎస్ 3.0 అని అడుగుతున్నా. అంటే నీకు నిరుద్యోగుల సమస్య అవసరం లేదా, వాళ్ళ పరిష్కారం చేయాల్సిన అవసరం లేదా, వాళ్ళకు కావాల్సిన అవకాశం ఇస్తలేవా? అదే నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం అంటున్నావు. అంటే ఇప్పుడు 7 నెలలు దాటింది, 7 అంటే 1,40,000 ఉద్యోగాలు వేయి అని అడుగుతున్నా. మీ రాహుల్ గాంధీ ఏమో సంవిధానం బచాంగే అంటుండు. మీరు సంవిధానం ఎట్లా బచాయిస్తున్నావు? నువ్వు నామినేటెడ్ పోస్టులలో మా రాజ్యాంగబద్ధంగా ఉండవు, నువ్వు నిరుద్యోగులకు రాజ్యాంగబద్ధంగా ఉండవు. మరి ఎట్లా సంవిధానం ఎట్లా జరుగుతుంది? అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మన డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతో 30వ తారీఖు జూన్ 30వ తారీఖు ఈరోజు ఇందిరా పార్కు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాకు పిలుపులో భాగంగా చాలామంది డిఎస్సి అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మన గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నెహ్రూ గారు గత వారం రోజుల నుంచి తిండి తికాణం లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయడం, 30 లక్షల మంది నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష దిగడం జరిగింది. ఆయనకు కానీ ఏమైనా నిరాహార దీక్షలో ఏమైనా ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన లేకపోతే మాత్రం మోతీలాల్ నిరాహార దీక్షలో డిమాండ్స్లో మెయిన్ ఏంటంటే డిఎస్సి పోస్ట్ పోన్ ఒకటి, డిఎస్సిలో 25,000 పోస్టులు పెంచాలి, అదేవిధంగా గ్రూప్స్ పోస్టులు పెంచాలనే ఉద్దేశంతో రోజు మోతీలాల్ గారు ఆమరణ నిరాహార దీక్ష దిగడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ కరెంట్ స్పందించకపోతే మాత్రం మోతీలాల్కి ఏమన్నా అనారోగ్య పాలు కానీ ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు ఏమైనా తెలిస్తే మాత్రం నిరుద్యోగుల తరపున అంబేద్కర్ యువజన సంఘం తరపున రాష్ట్రంలో అగ్నిగుండం కావడం జరుగుతుందని రేవంత్ రెడ్డిని ఈరోజు సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. చెప్పండి, మీరు కూడా డిఎస్సి వాళ్ళు చాలా మంది వచ్చినట్టు కదా, మోతీలాల్ని పరామర్శించిలా? ఇవాళ రాష్ట్రంలో 4 మూలల నుంచి డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ని పరామర్శించడం జరిగింది. ఆయన ఒకటే విషయం చెప్తున్నాడు, ఇవాళ 7వ రోజు ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ రోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు క్లియర్ అయితేనే నేను దీక్ష విరమిస్తా, అంతవరకు మీరు బయట ఇంకేమైనా రూమర్ జరిగినా ఇంకేదైనా జరిగినా ఏది నమ్మకండి. ప్రతి సమస్య ఎస్పెషల్గా డిఎస్సి సమస్య, డిఎస్సి వాయిదా అని ప్రభుత్వం చెప్పాలి, అప్పుడు నేను దీక్ష విరమించాలి తప్ప మీరు బయట వచ్చేటువంటి వదంతులు నమ్మొద్దని క్లియర్గా చెప్పడం జరిగింది. నువ్వు కూడా మొదటి నుంచి కూడా ఉన్నావు, ఆయన ఏమంటే ఉన్నట్టున్నది నేను చాలాసార్లు చూసిన. నేను ఏంటిది ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంటా ఉంది, ఒక పక్కన ఆయనకు బాత్రూమ్ అట్లాంటివి పోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నట్టున్నది, దీక్ష భగ్నం చేద్దామని చెప్పి పోలీసులు ఏమో ప్రయత్నిస్తున్నట్టు ఎట్లా చూస్తారు? నేను ముందు నుంచి మోతీలాల్తో అరెస్ట్ అయిన వాళ్ళమే. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి 7 రోజులు అంటే మనము రోజుకి 240 క్యాలరీస్ ఆహారం తీసుకోవాల్సింది ఈరోజు 0 క్యాలరీస్ మెయింటైన్ చేస్తుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చదువుకున్న వ్యక్తులుగా మనం ఒకసారి ఆలోచించాలి. దేశం నలుమూల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి ఒక నిరుద్యోగి ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఉంటే వేలాది మంది తరలి వస్తున్నారు. దీనికి మద్దతుగా నిరుద్యోగులారా అందరూ కదిలిరండి. మన స్పష్టమైన డిమాండు, ఆయన చెప్పిన డిమాండ్లే
ప్రెస్ క్లబ్లో మీరు మాట్లాడిన రేవంత్ రెడ్డి మాట్లాడిన వాక్యాల గురించే, ఆయన చెప్పిన రాహుల్ గాంధీ సోమాజిగూడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర మాట్లాడిన విషయాల గురించే మేము డిమాండ్ని, ముఖ్యంగా ఈ డిమాండ్ పరిష్కరించాలి. పరిష్కరించకపోతే 7 రోజులే, ఇంకా 2-3 రోజులైతే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోతుంది. అప్పుడు ఆ రాష్ట్రం అగ్నిగోళంగా కూడా మారబోతుంది. నిరుద్యోగుల వల్ల ఎక్కడ తిరిగితే అక్కడ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ముట్టడి చేస్తాం, మీ ఇల్లు ముట్టడి చేస్తాం. మీ జుట్టు ఏమన్నా రాహుల్ గాంధీ చేతుల గిట్ట పెట్టిర్రా, లేకపోతే వాళ్ళ పైనుంచి ఆర్డర్లు వస్తే తప్ప మీరు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఏమన్నా ఉన్నారా అని చెప్పండి. రాహుల్ గాంధీ దగ్గర కూడా మేము పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులందరినీ రైళ్ళ ద్వారా కూడా మేము తీసుకోలే, మాకు సత్తా కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మేము మోతీలాల్ గారిని పరామర్శించడం జరిగిందండి. అంటే దాదాపు వారం రోజులు అంది యూనివర్సిటీలో తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇక్కడే హాస్పిటల్లో వేసి తన ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసి ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తరఫున కూడా తనకు సంఘీభావం తెలుపుతూ తాను కోరుకుంటున్న న్యాయమైన డిమాండ్లు అంటే ఇక్కడ మేము కొత్తగా రూపొందించిన డిమాండ్ కాదు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో ఉన్నాయో, గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేస్తున్న అన్యాయాలు ఏదైతే ఉన్నదో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఇక్కడ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన దాని మీద నిలబడలేదు కాబట్టి మోతీలాల్ వ్యక్తి తన ఒక ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టి ఈ నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ ఉంటే తనకు మద్దతు తెలపడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ధర్మ స్టూడెంట్ యూనియన్ నుంచి ఈ గవర్నమెంట్ని మేము ఏం అడుగుతా ఉన్నామంటే, మేము ఇప్పుడు అడిగే మోతీలాల్ చెప్పిన డిమాండ్స్ కావచ్చు, లేదా మేము నిరుద్యోగుల ముందు అడిగే డిమాండ్స్ కావచ్చు, మిమ్మల్ని కొత్తగా ఏమైనా అడిగామా? మేము గ్రూప్ 1 ఉన్నదండి, గ్రూప్ 1 పోస్టులు పెంచుతాను మీరే అన్నారు కదా. డిఎస్సి మెగా డిఎస్సి 25,000 పోస్టులు ఉన్నాయని మీరే అన్నారు కదా. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలి ఉన్నాయని ప్రతి మాట మీరన్నే మాటే కదా. సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న మాట మీరే కదా. ఆ జాబ్ గ్యారంటీ కార్డు ఇస్తున్నారు యువతకి అన్నది మీరే కదా. ప్రతి అన్నమాట మీరే. నిరుద్యోగులకు సమస్య వచ్చి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గరకు వచ్చి మాట్లాడినావు కదా. ప్రతి దగ్గరకు వచ్చి అన్న రేవంత్ అన్న భరోసా ఇస్తుండు, మీకు ఏమైనా చేస్తే మీరు అదే రేపొద్దున ధైర్యం ఇచ్చినావు కదా. మరి నీ గవర్నమెంటే వచ్చింది. నిన్న కాక మొన్న అన్న విద్యాశాఖ మంత్రి కూడా నేనే విద్య మీద సమీక్ష చేస్తా ఉన్నా, ఏ నిర్ణయమైనా నాదే అన్నావు కదా. మరి దీని మీద నిర్ణయం నువ్వు ఎందుకు చెప్పట్లేవు? గ్రూప్ 1 ఉంది, 1:50 కాదు 1:100 కావాలి అన్నాం. మరి 1:100 కావాలని బట్టి గారు మీరే కదా అసెంబ్లీలో మాట్లాడింది. అంటే అసెంబ్లీలో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాటనా? అంటే మాకున్న ఆవేశం కావచ్చు, మాకున్న ఆకలి కావచ్చు, మాకున్న ఒక కోరికలని మీరు వాడుకొని మీరు అధికారంలో రాగానే మమ్మల్ని వదిలేస్తే వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏమైనా ఉందా? అంటే వాళ్ళు ఏదైతే 10 సంవత్సరాలు మోసం చేశారో నువ్వు 6 సంవత్సరాలు మోసం చేశావు. నిన్ను అధికారంలో రావడానికి మా నిరుద్యోగులందరూ కలిసి నిన్ను ఊరు తిరగలేదా? బస్సు యాత్రలు చేయలేదా? కార్యయాత్రలు చేయలేదా? అమ్మా నీ బిడ్డకి పలానా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీ ఇంటికి ఉద్యోగం వస్తుందమ్మా, నీ పిల్లవాడు బాగుపడతాడమ్మా అని చెప్పి ఇంటిని మేము తిరగలేదా? మరి ఇంత తిరిగిన తర్వాత మా శ్రమను నువ్వు దోచుకొని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మమ్మల్ని మాట్లాడినావు? 7 సంవత్సరాల కనీసం 7 నెలల్లో ఒక్కసారి మా దగ్గరకు వచ్చి నిరుద్యోగులను మందలించినావు? ఏది లేదు. ఎవడో దున్నిన పొలం అంట, దాన్ని పంట తీసుకొచ్చి ఇది నాది నాదంటే ఎట్లా? ఒక సింగిల్ నోటిఫికేషన్ వేసినా అఫీషియల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు మీద ఒక సింగిల్ నోటిఫికేషన్ వేసిన ఈరోజు గవర్నమెంట్ వేయలేదు. నోటిఫికేషన్ వేయకపోగా ఎన్ని మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మమ్మల్ని నిరుద్యోగులకు ఆశల మీద కూడా నీళ్లు చల్లుతూ మా భవిష్యత్తు ఆడుకుంటా ఉన్నారు కొన్ని లక్షలాది మంది ప్రజలు. మేము ఏమి అడగట్లేము, ఉన్నయే అడుగుతున్నాం. లేనిది ఏది మేము డిమాండ్ చేయట్లేము. ఉన్నదే వేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్నాయి, డిఎస్సి ఉంది, డిఎస్సి కొంచెం సమయం కేటాయించండి అంటున్నాం. ఎందుకు? మాకు ఏమైనా భరోసా ఇచ్చినాను, జాబ్ క్యాలెండర్ అన్నావు. ప్రతి ఇయర్కి మాకు ఇన్ని జాబ్లు వస్తాయని గ్యారంటీ నువ్వు నాకు ఇస్తే అప్పుడు నేనేమనుకుంటా, అరే నాకు ఇది కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందిలే అనుకుంటా. కానీ మాకు జాబ్ క్యాలెండర్ లేదు. మళ్ళీ ఈ నోటిఫికేషన్ పడితే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా రాదా తెలియదు. ఎంతోమంది అండి వయసు పోయి ఉన్నారు, వయసు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ భరోసా ఎట్లా ఇవ్వాలి? కాబట్టి మేము ధర్మ స్టూడెంట్ యూనియన్ నుంచి గవర్నమెంట్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఇప్పుడు ఆ మాట మీద మీరు ఉండాలి. ఈ మాట మీద మీరు ఉండకపోతే మేము భవిష్యత్తులో ఇప్పుడు మోతీలాల్ ఒకరే చేస్తుండగా నిరసన 24 గంటల నుంచి 48 గంటల లోపల మీరు దీని మీద నిర్ణయం తీసుకోకపోతే తన ఆరోగ్యం కూడా చాలా క్షీణిస్తూ ఉంది. కొన్ని 100 మంది 1000 మంది ఇక్కడే వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కి వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ డిమాండ్ తక్షణమే తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను.